నటి సమంత ప్రస్తుతం తను ప్రొడ్యూస్ చేసిన శుభం ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు సమంత. మే 9న శుభం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి పబ్లిక్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ శామ్ మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే సమంత నాన్నగారు జోసెఫ్ ప్రభు మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణించిన రోజు ఆమె ఫేస్ చేసిన ఒక సంఘటన గురించి మొదటిసారిగా షేర్ చేసుకున్నారు శామ్. మా నాన్న మరణించిన రోజు నేను ముంబైలో ఉన్నాను. మా అమ్మ మార్నింగ్ నాన్న చనిపోయారని కాల్ చేసింది. అందుకే నేను మా నాన్నతో కొన్ని రోజులుగా మాట్లాడకపోవడంతో షాక్ లో ఉండిపోయాను. వెంటనే ముంబై నుండి చెన్నైకి అవైలబుల్ గా ఉన్న ఫస్ట్ ఫ్లైట్ ని తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఫ్లైట్ లో వెళ్తుంటే నేను అలా కూర్చుండిపోయి అన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాను. అయితే ఆ టైంలో ఫోటో కోసం నన్ను కొంతమంది ఫ్యాన్స్ అడిగారు. నేను ఎప్పుడూ ఫ్యాన్స్ ఫొటోస్ అడిగితే నో చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ వల్లే నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. మా నాన్న చనిపోయిన టైంలో కూడా నన్ను ఫోటో అడిగినప్పుడు నేను నవ్వుతూ ఫొటోస్ దిగాను. ఫ్యాన్స్ కి మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలీదు. మనకు తెలియని వ్యక్తిని ఫోటో అడగాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నేను నో చెప్పి వాళ్ళ డేని పాడు చేయాలనుకోలేదు. ఫోటోలకి స్మైల్ చేసినప్పుడు నాకు అనిపించింది తండ్రి చనిపోతే ఎవరు నవ్వరు, అది నా మనసుకి తాకింది అంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు సమంత.